సంగారెడ్డి జిల్లా సదాశివపేట డివైఎఫ్ఐలో యువకుల చేరిక. యువకుల సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుంది. డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ పిలుపు. కొండాపూర్ మండల కేంద్రంలో డివైఎఫ్ఐ సంఘంలో యువకులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐలో చేరుతున్న యువతకు కండువా కప్పి సంఘంలోకి సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ కొండాపూర్ మండలంలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు కొండాపూర్ మండల్లో డివైఎఫ్ఐ మండల కమిటీ వేయడం జరిగింది. మండల అధ్యక్షునిగా సురేందరు, కార్యదర్శిగా ఎండి పాషాను నియమించడం జరుగుతుంది. దీంతోపాటు ఒక 15 మందితో మండల కమిటీ సభ్యులుగాను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి వివిధ పరిశ్రమలు కానీ వీటి అందరిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్కు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి ఈ ప్రభుత్వ అధికారులను, కంపెనీ యజమానులను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే స్థానికంగా ఈ కొండాపూర్ మండలంలో ఒక భారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి. కానీ ఈ పరిశ్రమల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి, గ్రామాలకు సంబంధించినటువంటి యువకులను తీసుకోకుండా వేరే రాష్ట్రాలకు చెందిన యువకులతో ఈరోజు పరిశ్రమల్లో నియమించుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి యువత తీవ్ర నిస్పృహలకు, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఈ మండలంలో ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పరిశ్రమ ఈ ప్రాంతంలో స్థాపిస్తే ఇక్కడ ఉన్న వనరులు కానీ, ఇవన్నిటి భూములు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళంతా కోల్పోయే వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దాన్ని మనము ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఆ విధంగా ఆలోచించాలి. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి అనంత్ సాగర్ కానీ, మారేపల్లి, అదేవిధంగా గంగారం పోయే రోడ్లు కూడా పూర్తిగా చెడిపోవడం జరిగింది. ఈ రోడ్లలో నిత్యం యాక్సిడెంట్లు అయ్యి ఈ యువకులు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ నరకయాతను అనుభవించే పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం ఈ రోడ్లను వేయడంలో పూర్తిగా విఫలమైంది. కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయించడం లేదు. వెంటనే ఈ కొండాపూర్ నుంచి అనంత్ సాగర్ వరకు, అదేవిధంగా కొండాపూర్ నుంచి గంగారం వరకు ఈ రోడ్లు ఏవైతే చెడిపోయినాయో వీటిని బాగు చేయాలి. మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా రోడ్లు పూర్తిగా చేరిపోవడం జరిగింది. వీటిని వెంటనే మరమ్మతులు చేయించి నూతన రోడ్లు నిర్మించాలని చెప్పి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన, అదేవిధంగా కొండాపూరు మండల కమిటీ పక్షాన ఈ అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ కొండాపురంలో ఉన్న మండల కమిటీ, డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ అధికారులపైన, పరిశ్రమల కార్యాలయం ముంగల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించ ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం.